బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే శ్రీధర్ పేపర్ చదువుతూ ఉంటాడు తన రాశి ఫలాల్ని. ఇంతలోకి డోర్ కొడతారు. అయితే జోష్న పెట్టిన ఫిట్టింగ్కి కాంచన, కార్తిక్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వస్తారు. అయితే అది చూసి మీరా ఎవరు రాశారో కానీ రాశి ఫలాలు కరెక్ట్గా రాశారు అంటూ ఉంటాడు. ఇంతలోకి శ్రీధర్ రెండో భార్య వచ్చి ఏంటి లోపలికి కూడా రాలేదు అని చెప్పి అడుగుతుంది. నేను పిలవలేదు కదా అని శ్రీధర్ అంటాడు. అయితే మీ నోట్లో నుంచి ఆ మాట రాదులేండి అని చెప్పి తను లోపలికి తీసుకొని వెళ్తుంది. అయితే ఎందుకు వచ్చారో ఇప్పుడు చెప్పండి అని అడిగితే జరిగిందంతా చెప్తుంది కాంచన. అయితే కార్తిక్ని మౌనంగా ఉండమంటుంది. కార్తిక్ జోష్న చేసింది, తను ఇచ్చిన మాట, తను అడిగిన కండిషన్ అన్నీ గుర్తొచ్చి కామ్గా ఉంటాడు. అయితే జోష్న పెట్టిన ఫిట్టింగ్ గురించి కూడా తెలిసిందే కదా, పెళ్ళి చేసుకోవాలంటే శ్రీధర్ కాంచన కలిసి పెళ్ళి చేయాలి. అయితే ఆ కండిషన్ విన్న వెంటనే శ్రీధర్ విజిలేస్తాడు. మంచి కండిషన్ పెట్టారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అంటూ. అయితే అయినా కార్తిక్ మౌనంగానే ఉంటాడు. అయితే శ్రీధర్ ఇదంతా నేను చేయాలి అని అంటే నాదొక కండిషన్, పెళ్లి కూతురు దీప అయి ఉండకూడదు అని అంటాడు. అందరూ షాక్ అవుతాడు. కార్తిక్కి కోపం వస్తే కాంచన ఆపుతుంది. కట్ చేస్తే సుమిత్ర దీనంగా కూర్చోంటుంది. దశరథ గుడికి వెళ్దామనంటే నేనున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి దక్కదులేండి, మీరు వెళ్ళండి అని చెప్తుంది. ఇంతలోకి దీప అక్కడికి వస్తుంది. ఎందుకు ఇలా ఉన్నారు, అయినా ఇలా నటించాల్సిన అవసరం మీకు ఏంటి అని అడుగుతుంది. అది నా విషయం, నువ్వు ఎందుకు వచ్చావంటే వంట ఏం చేయాలో అడగడానికి అంటది. ఇదంతా దొంగలాగా చూస్తూ ఉంటారు పారు, జోష్న. అయితే రేపటి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.